హలో అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కరివేపాకు పప్పు విత్ టమాటో ఎలా తయారు చేసుకుందాం చూద్దామండి. ఇందులో వెల్లుల్లి ఏం అవసరం లేదు. దీనికోసం అయితే 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు తీసి రెడీ చేసుకోండి. అలాగే ఒక 5 కరివేపాకు రెబ్బలు కూడా కడిగేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ మీద కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర పోపు వేసుకోండి. పోపు ఎర్రగా వేగాక ఒక ఎండుమిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి వేసేసేయండి. మీకు ఇష్టమైతే ఇంగు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకుని, పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటాలు కలిపేసి పోపులో వేసి కాస్త మగ్గినంత వరకు స్టవ్ మీద పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో టమాటాలు, 2 టమాటాలు, అలాగే ఒక ఎండుమిరపకాయ, అలాగే కరివేపాకు 2 రెబ్బలు వేసేసి అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మిక్సీ చేసి పెట్టేసుకోండి. స్టవ్ మీద ఈ వేసిన టమాటాలు అవి మగ్గిపోయి ఉంటాయి కదండి. ఈ మగ్గిపోయిన టమాటాల్లో ఈ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ని పచ్చివాసన పోయినంత వరకు కాసేపు స్టవ్ మీద ఉంచుకోండి. అలాగే మనం పప్పు కూడా చిన్న గ్లాసుడు పప్పు స్టవ్ మీద పెట్టి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచి అది కూడా రెడీ చేసి పెట్టుకోండి. నేనైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను పప్పు. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. ఇది దగ్గరగా ఉడికాక చూసారా, దగ్గరగా అయిపోయింది కదా. ఇందులో మనం ఉడకపెట్టి చేసుకున్న పప్పు ఉంది కదా. నేనైతే చిన్న గ్లాసుడు 100 గ్రామ్స్ పప్పు తీసుకున్నాను. దాన్ని ఇందులో వేసేసి కలిపేసేయండి. మీకు ఇందులో ఏ సాంబార్ పొడి కానీ, రసం పొడి కానీ ఏది యాడ్ చేసుకోక్కర్లేదు. కరివేపాకు స్మెల్తో చాలా టేస్టీగా ఉండే ఈ పప్పు రెడీ అయిపోతుందండి. అలాగే చివరిగా సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పప్పు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.